Rahul Gandhi, the real leader. Rahul Gandhi, the real hero. Rahul Gandhi, the people leader. Rahul Gandhi showed by others to the people completely zero. Rahul Gandhi, the name is tortured by lakhs of యూజ్లెస్ ఫెలోస్. రాహుల్ గాంధీ యొక్క పుట్టుక ఒక ప్రపంచంలో పేరొందినటువంటి కుటుంబంలో, కానీ రాహుల్ గాంధీకి వచ్చినటువంటి అవమానాలు అన్ని కావు. రాహుల్ గాంధీ జీవితంలో నిజంగా ఒక 18 నుంచి 20 వేల కోట్ల రూపాయలు రాహుల్ గాంధీ యొక్క పేరును దుర్మార్గంగా చిత్రీకరించడానికి వాడినటువంటి ద డేంజరస్ బీజేపీలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కావచ్చు, బజరంగ్ దళ్ కావచ్చు, ఇంకా అనేక రకాలుగా శాఖలుగా చెందినటువంటి ఈ యొక్క హిందుత్వ ముసుగులో రాహుల్ గాంధీని కుటుంబాన్ని కాంగ్రెస్ అంటూ, అసలు కాంగ్రెస్కు ఫిరోజ్ గాంధీని తీసుకొచ్చి ఖాన్ చేసినటువంటి, ప్రజలను తప్పుదోవ పట్టించినటువంటి రాహుల్ గాంధీ ఒక విదేశీ వస్తువుగా ఈ దేశానికి రాహుల్ గాంధీని పరిచయం చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థ మధ్యలో ఒక 20-30 ఏళ్ళుగా రాహుల్ గాంధీ మీద పడ్డటువంటి నిందలు, వేసినటువంటి నిందలు, చేసినటువంటి ఆరోపణలు, చూపినటువంటి తప్పుడు విధానాలు అన్నీ ఇప్పుడిప్పుడే పటాపంచలైపోతూ ఉన్నాయి. ఎవడైతే రాహుల్ గాంధీ మీద ఈ దుర్మార్గాలు, ఈ నీచపు రాతలు రాసిర్రో, ఎవడైతే రాహుల్ గాంధీని ఒక పప్పు అంటూ, లేకుంటే ఖాన్ అంటూ, లేదంటే తెలివి లేదంటూ, ఆయన ఫ్యూచర్కు పనికిరాడంటూ, ఈ దేశానికి సేవ చేయలేడంటూ చేసినటువంటి దుర్మార్గులంతా ఎవడైతే రాహుల్ గాంధీ మీద నిందలేసిండో వాళ్ళే నీచులు, వాళ్ళే ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. వాళ్ళకు చిత్తశుద్ధి లేదు, వాళ్ళకి చదువు లేదు, వాళ్ళకి దేశభక్తి లేదు, వాళ్ళు మోసగాళ్ళు అని చెప్పి ప్రజలు యూత్ ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నటువంటి సందర్భాన్ని ఈ దేశ ప్రజలు ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఈజ్ రియల్ హీరో. రాహుల్ గాంధీ లవ్స్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. రాహుల్ గాంధీ ఆల్వేస్ సపోర్ట్ ద పూర్ పీపుల్. ఈ లర్న్ట్ immense things in the country. He rounded throughout he reached all the corners of the country. He learned so many things. How many obstacles are there in the country? Each and every obstacle of the people, just he tested and he tasted. He received it and he decided to give the solution to the people. ఇక్కడ రాహుల్ గాంధీ ఒక యంగ్ పిల్లలు ఇలా ఇన్ని రోజులు నిందలేసినటువంటి ఆ దుర్మార్గులను చూసి ఇలా ఈ పిల్లలు మొత్తం రియల్ భవిష్యత్తు నాయకుడు ఈయననే, భవిష్యత్తు రాహుల్ గాంధీ ఉన్నాడని చెప్పి ఇగో ఒక్క ముఖం ఇట్లా ఆతృతతో ఎంతమంది ఎట్లా చూస్తారు రాహుల్ గాంధీ వైపు చూడండి. ఎందుకంటే ఇలా నేటి బాలలే రేపటి పౌరులు. ఈ విద్యార్థులే ఈ దేశాన్ని రక్షించుకునేవారు. వాళ్ళు చదువుకొని పరీక్ష రాసి ఆ పరీక్ష ద్వారా ఈ దేశ అభివృద్ధిలో పాల్గొనేవాళ్ళు. వాళ్లకు రౌడీగాళ్ళు, దుర్మార్గులు, నీతి లేని లుచ్చలు, చదువురాని దొంగలు, బేకుఫుగాళ్ళు ఇలా పేపర్ లీక్ చేస్తూ ఉంటే నోరు మెదపకుండా విదేశాల్లో పొంకనాలు కొడుతున్నటువంటి ప్రధానమంత్రి ఈ దేశ భవిష్యత్తు, ఈ పిల్లల భవిష్యత్తుకు పట్టించుకోని విధానాన్ని చూసి ఈ దేశ యువత గన్రిస్తూ ఉంది. ఈ దేశ యువత ఇలా సింహాలయ లేస్తూ ఉంటే ఇలా నోరు మూసుకున్నటువంటి జాతీయ మీడియా ఇలా రాహుల్ గాంధీకి బ్రహ్మరథం పడుతూ ఉంటే పిల్లలందరూ వచ్చి చదువు అంటే, విద్యార్థులకు ఉండేటువంటి జ్ఞానం అంటే, చదువుతో వచ్చేటువంటి లాభాల గురించి విద్యార్థుల నుంచి పాఠశాల నుంచి నేర్చుకుంటాడు. ఆ చదువు జ్ఞానంతో వచ్చేటువంటి విధాన పరీక్షలకు ఈ విధమైనటువంటి దుర్మార్గుల చేతిలో పడిపోయినప్పుడు వచ్చేటువంటి ఒక ఉగ్ర రూపాన్నే ఇలా ప్రజలు ఈ దేశ ప్రధాని మీద చూపించబోతూ ఉన్నారు. రాహుల్ గాంధీ మీద వేసినటువంటి నిందలు ఈ బర్త్డే రోజు నుంచే ఇలా పటాపంచలు కాబోతూ ఉన్నాయి. రాహుల్ ద రియల్ హీరో, రాహుల్ గాంధీ ద ఫ్యూచర్, ద ట్రమండస్, ద పవర్ఫుల్ అండ్ నాలెడ్జబుల్ లీడర్ ఈజ్ గోయింగ్ టు బికమ్. రాహుల్ గాంధీ ఈజ్ ఆల్వేస్ సేఫ్ టు అవర్ కంట్రీ అనేటువంటి డిసిషన్స్కి మాత్రం ఈ దేశ ప్రజలు రావడం శుభసూచకం. ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎంత నీతిమాల్య మాటలు చెప్పినా, ఎన్ని సోషల్ మీడియాలో, వాట్సాప్లో, యూనివర్సిటీల్లో, ఇలా నేషనల్ మీడియాలో రాహుల్ గాంధీ మీద కుంపాలుగా కథనాలు రాసిన ఈ దేశ ప్రజలు అసలు దాన్ని పట్టించుకున్న పరిస్థితి లేకపోవడాన్ని, రియల్ వాస్తవాన్ని ఇలా చూసిన తర్వాత, వాస్తవమైనటువంటి పరిస్థితి చూసిన తర్వాతనే ఈ దేశ ప్రజలందరూ రియలైజ్ అయినటువంటి తీరు ఈ దేశానికే శుభసూచకం. రాహుల్ గాంధీ యొక్క గొప్పతనం ప్రపంచ దేశాల్లో, ఒక అద్భుతమైనటువంటి కేంబ్రిడ్జ్ లాంటి యూనివర్సిటీలో చదువుకున్నటువంటి రాహుల్ గాంధీ మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి. He can interact with throughout the world. He has tremendous knowledge. He has
well known, very well fluency in Hindi and English. He can speak the Spanish also. That type of knowledgeable personality we have. సో ఇక్కడ యూత్ మొత్తం బ్రహ్మరథం పడుతూ ఉన్నారు, రైతులు మొత్తం బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. గాంధీ కుటుంబం యొక్క గొప్పతనం తెలుసుకుంటూ ఉన్నారు, గాంధీ కుటుంబం యొక్క త్యాగాలు తెలుసుకుంటూ ఉన్నారు. వాస్తవమైనటువంటి ఈ మతాలు పిచ్చి కులపిచ్చిలు కాదు, ఈ దేశ అభివృద్ధి మనకు ఇంపార్టెంటు, ఈ ఈ యొక్క అప్పులు మనకొద్దు, ఈ దుర్మార్గమైనటువంటి జీవితం మనకొద్దు, ఈ యొక్క భ్రమలు కల్పించేటువంటి మత పిచ్చి రేపేటువంటి ప్రభుత్వాలు మనకొద్దు. ద రియల్ లీడర్ అయినటువంటి రాహుల్ గాంధీ ఈ దేశానికి వెన్నెముక కాబోతా ఉన్నాడు. ఆయన అడుగుజాడల్లో నడవాలని చెప్పి యూత్ నిర్ణయించుకున్నది. సింపుల్ మ్యాన్. ఇక్కడ 10 लाख షూట్ 5 लाख బూటు ప్రధానమంత్రి కాకుండా ఇక సింపుల్గా ఒక టీషర్టు ఒక పాయింట్ వేసుకొని ప్రజల్లో సాధారణ ప్రజల్లో బతికేటువంటి జీవనం గడపడానికి ఇష్టపడుతున్నటువంటి ఒక యువరాజు కన్నా ఎక్కువ జీవితం ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రజల్లో ఇంత సింపుల్గా ఉండడాన్ని చూసి ఈ దేశ ప్రజలు గర్వపడుతున్నారు, గర్విస్తున్నారు. రాహుల్ గాంధీ యొక్క గొప్పతనాన్ని చూసి ఇలాంటి లీడర్ మాకు కావాలి, ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంత ఒక భారత్ జోడో యాత్ర చేస్తే 4,000కు పైగా కిలోమీటర్లు, 400 కాదు 4,000 కిలోమీటర్లు కాలినడకలు నడిచినటువంటి నాయకుడు, అనేక సమస్యలు తెలుసుకున్నటువంటి నాయకుడు, ఓపికతోని ఇవాళ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలను వదిలిపెట్టి ఇవాళ ప్రజల్లోకి వెళ్ళి వాస్తవం తెలుసుకొని ఇవాళ కీలెరిగి వాత పెట్టేటువంటి పరిస్థితిలో రాహుల్ గాంధీ ఉన్నాడు. కాబట్టి ద పవర్ఫుల్ లీడర్గా ఈ దేశంలో ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నాడు. ఈ దేశంలో కాదు ప్రపంచ దేశాలకు ఒక పవర్ఫుల్ లీడర్ ఇచ్చేటువంటి సంకేతాలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఆ పవర్ఫుల్ లీడర్ ఇచ్చేటువంటి దిశానిర్దేశం భవిష్యత్తు ఈ దేశ పునాదులను చాలా పటిష్టంగా ఉంచడానికే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి రాహుల్ గాంధీ ఈజ్ అల్టిమేట్, రాహుల్ గాంధీ ఈజ్ ద సొల్యూషన్, రాహుల్ గాంధీ ఈజ్ ద మెడిసిన్, రాహుల్ గాంధీ ఈజ్ ద ఫ్యూచర్, రాహుల్ గాంధీ ఈజ్ ద రియెస్ట్ ఇండియా, రాహుల్ గాంధీ ఈజ్ ఇండియన్ లైఫ్ అనేటువంటి స్థాయిలో ద పీపుల్ ఆఫ్ ఇండియా ఈజ్ లవింగ్ అండ్ ఎంకరేజింగ్ అండ్ ఫాలోయింగ్. దెర్ విల్ నో డౌట్ అబౌట్ ఇట్. 100% రాహుల్ గాంధీ వల్లనే ఈ దేశం భవిష్యత్తు ముందరకు పోతుందని చెప్పి ప్రజలు నమ్ముతూ ఉన్నారు. దాని సందర్భంగా ఖచ్చితంగా 100% ఏవిఎం ఛానల్ తరఫున రాహుల్ గాంధీకి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తూ 56వ రాహుల్ గాంధీ బర్త్డే సందర్భంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ రాహుల్ గాంధీకి దీవెనలు ఇచ్చి ఈ వీడియో ముందుకు తీసుకుపోయి రాహుల్ గాంధీ భవిష్యత్తు ప్రధానమంత్రిగా అయ్యే వరకు రాహుల్ గాంధీ వెంబడి రాహుల్ గాంధీకి సపోర్ట్ చేస్తూ ఈ దేశాన్ని ముందరకు తీసుకుపోవాల్సిందిగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భీమ్, జై భారత్, జై రాహుల్ గాంధీ. రాజ్యాంగం వర్ధిల్లాలి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్.